కృపా సత్య సంపూర్ణ మహాగండ శ్రీమంతులేసా మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. మరి నీ బిడ్డైన వారు ఎంతో ఆసక్తితో నీ సన్నిధానానికి వచ్చారు. వారితో మాట్లాడు, కూర్చోవచ్చు, ప్రాంగణం చుట్టూ మ్యాగ్ని కంచేసి ప్రతి అంధకారిక బంధించి మరి మీరు మీ నామయం పరుచుకోవచ్చు. ఆదించంతో ప్రతి మీ నామయం మాట ప్రతి కార్యం జరిపి చేసుకుందని కేసులను ప్రతిలను అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే దేవులారా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలిసిన మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యం విషయం ఏమిగా సారోస్ షల్ బి మల్టిప్లై. దేవులారా, సారోస్ షల్ బి మల్టిప్లై. నీ దుఃఖములు అధికమవుతాయి. ఏమవుతాయి? నీ దుఃఖములు అధికమవుతాయి. ఇప్పుడు ఎవరు కావాలి? దుఃఖాలు ఎక్కువ కావాలి కదా కదా? ఎవరికైనా దుఃఖాలు ఎక్కువ కావాలనుకుంటున్నారా కదా? ఎవరు కూడా కదా ఆలోచించు. ఎవ్వరు కూడా దుఃఖము అధికం అవ్వాలని ఎవరు కోరుతారు. ఇప్పటికే ఇన్ని బాధలు ఉన్నాయి, ఇప్పటికే ఇన్ని బాధలు ఉంటాయి, ఇంకా రెండు బాధలు వస్తాయంటే అట్లా ఎవరు ఒప్పుకుంటారు కదా? బాధ చింత లేనటువంటి జీవితాలు జీవించడానికి మనం అందరము ఇష్టపడుతుంటాం. బాధ చింత లేనటువంటి జీవితాలు జీవించడానికి మనము కానీ దేవుని వాక్యం ఎందుకు మరి ఈ విధంగా జీవిస్తే నీ దుఃఖాలు ఎక్కువ అవుతాయి. నీ జీవితంలో దుఃఖం ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే ఈ విధంగా జీవించు అని కదా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించు. చూసారా? దుఃఖములు, శ్రమలు, బాధలు, నిందలు ఎవరికి విస్తరిస్తాయట? మన యేసయ్యను విసర్జించి, యేసయ్యను కనుక అంటే యేసును తెలుసుకున్న తర్వాత కూడా కదా, యేసు ప్రభు వారిని తెలుసుకుని ఆయనను విసర్జించి జీవించినట్లయితే వారి జీవితంలో దేవుడు ఏమవుతాయట? శ్రమలు అధికమవుతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది అసలు దేవుడు తెలుసుకోకుండా పర్లేదు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది నాగటి మీద చెయ్యి వేసి ఎవడును వెనుక తిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత మనం వెనుక తిరిగి చూసేటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ఒకవేళ వెనుక తిరిగేటువంటి పరిస్థితులే కనుక ఉంటే దేవుడు అంటున్నాడు వాడు నా వాడు కాడు, వాడు నాకు శిష్యుడిగా ఉండటానికి అర్హుడు కాడు అనొచ్చు. కాబట్టి దేవుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం దేవుడిని, యేసు ప్రభువారిని మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆయన మన దేవుడని, మన నిజరక్షకుడని, ఆయన సొంత దేవుడు మన దేవుడని మనం భావించిన తర్వాత ఆయనని కాకుండా మరి ఏ దేవుడిని కూడా మనం పూజించకూడదు. అందుకే దేవుని వాక్యం అంటుంది పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ముందు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిన. ఎందుకట? నీ దేవుడు రోషము కలిగిన వాడు. ఎవరంటే మన దేవుడు రోషము కలిగిన వాడు. ఆలోచించు. కాబట్టి దేవుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నీ జీవితంలో ఈ రోజున కొంతమంది జీవితాలలో దుఃఖములు ఎందుకు అధికమవుతున్నాయి? దుఃఖములు ఎందుకమవుతున్నాయి అంటే వారు మరి యొక్క దేవుడు యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత కూడా మరి యొక్క దేవునిని వారు ఆరాధన చేస్తారు. నేను ఒక యూట్యూబ్ చూస్తున్నాను. యూట్యూబ్లో కొన్ని ఒక బిహార్ అనేటువంటి ప్రాంతం గురించి చూస్తున్నాను. అక్కడ మరి ఒక విధంగా చూస్తే చాలా పేదవారైనటువంటి వాళ్ళు అక్కడ గమనిస్తే ఆ యొక్క గ్రామంలో సగం మంది క్రైస్తవులు అయిపోయింది. ఒక గ్రామమే సగం మంది క్రైస్తవులు అయిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి విలేకరులు వచ్చి అడుగుతున్నారు, ఎందుకయ్యా మీరు గత 30 సంవత్సరాలు పలానా దేవుడిని కొలిచారు కదా, ఇంతలోనే ఎందుకు మీరు మారిపోయారు? ఎందుకు వేరే దేవుడి వైపు వెళ్ళిపోయారు? ఎందుకు యేసు ప్రభు వారు మీరు నమ్ముకున్నారు అంటే వారందరి జీవితంలో సాక్ష్యం ఏంటంటే మేము 30-40 సంవత్సరాలు మేము పలానా దేవుడిని నమ్మాము కానీ మా జీవితంలో ఏ మేలు జరగదు. మనకు అస్వస్థత వచ్చింది, నేను మరణ పడక మీద ఉన్నాను, నా భర్త త్రాగుబోతుగా ఉండినాడు, మా పిల్లలు చాలా తిరుగుబోతులుగా ఉండినారు. కానీ ఎప్పుడైతే మా గ్రామంలోకి పలానా దైవ సేవకుడు వచ్చి దేవుని వాక్యాన్ని మాకు ప్రచురణ చేశాడో అప్పుడు మా గ్రామంలో ప్రతి ఒక్కరు మారటము మొదలుపెట్టారు. ఆ విధంగా మారటం ద్వారా ఈ రోజున ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఆ గ్రామంలోని సగం మంది క్రైస్తవులుగా మారిపోయారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, మరి మీరు ఫలానా పండగలు చేయరా? ఫలానా పండగలు మీరు చేయాలంటే మేము చెయ్యనే చేయాలి. ఎందుకుగా ఫలానా అప్పుడు చేశారు కదా, సంతోషించారు కదంటే మేము అప్పుడు తెలియక చేస్తాం. ఇప్పుడు నిజ దేవుడిని మేము
తెలుసుకున్నాం, మేము చెయ్యనే. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వీరిని బహిష్కరించారు కూడా. సగం గ్రామాన్ని బహిష్కరించారు, మీరు మాతో కలపడానికి వీల్లేదన్నట్టుగా బహిష్కరించారు. అయినప్పటికీ కూడా వారు ఏమన్నారు తెలుసా? అయినప్పటికీ కూడా మా దేవుడు మేము విడిచిపెట్టాం, అయినప్పటికీ కూడా మా దేవుడు మేము విడిచిపెట్టాం. ఒక గ్రామానికి వెళ్ళి ఒక విలేకరి వెళ్తే స్కూల్లోకి వెళ్ళింది. స్కూల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అడుగుతుంటే వాళ్ళ పిల్లల పేర్లన్నీ క్రిస్టియన్ పేర్లు, పేర్లన్నీ కూడా మార్చేసి క్రిస్టియన్ పేర్లతో వాళ్ళు పెంచుకుంటున్నారు. ఒక్కరి పేరు కూడా వేరే పేరే లేదు. ఒకడు థామస్ అంటున్నాడు, ఒకడు జాన్ అంటున్నాడు, ఒకడు ఇమ్మాన్యుయల్ అంటున్నాడు. ఇలాగా అన్నీ కూడా ఆ తండాల్లో కూడా దేవుడిని ఎరిగిన వారుగా వాళ్ళు అడుగుతున్నారు, మరి ఏంటయ్యా ఇలాంటి మార్పు ఎందుకు, మీరు ఏదైతే క్రైస్తవులు ఎందుకు అయిపోయారంటే, అమ్మా మరి మమ్మల్ని పట్టించుకున్న వారు ఎవరు? ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మా భవిష్యత్తు గురించి ఆలోచనే చేయలేదు. కానీ ఎవరో పాశ్చాత్య దేశాల నుంచి మిషనరీలుగా వచ్చి వారు మమ్మల్ని పట్టించుకున్నారు, వారితో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు, వారికి మాకు భోజనం పెట్టారు, మాకు చదువు పెడుతున్నారు, మాకు మంచి బట్టలు ఇస్తున్నారు, మమ్మల్ని ఈరోజు ప్రయోజకులే చేస్తున్నారు. అక్కడ పిల్లలు 2-3 పిల్లలు అడిగితే, అరే చిన్న పిల్లలు అడుగుతుంటే ఆవిడ అంటున్నారు, అరే నువ్వు పెద్దగా అయితే ఏమవుతారంటే ఒకటి డాక్టర్ అవుతానంటున్నాడు, ఒకటి ఇంజనీర్ అవుతానంటున్నాడు, ఒక టీచర్ అవుతానంటున్నాడు. ఆలోచించి ఈ ఆలోచన వారికి అసలు ఒకప్పుడు లేనే లేదు. ఎందుకంటే వారికి అలాగా శిక్షణ ఇచ్చిన వారు లేరు. మీరు ఆలోచించండి. అంటే మీరు వారు తెలియజేసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఒకసారి తెలుసుకున్న తర్వాత వారు విడిచిపెట్టడానికి వారు ఎంత మాత్రము ఒప్పుకోవట్లేదు. మేము మరణించడానికన్నా మరణిస్తాం, కానీ మేము దేవుడిని మాత్రము విడిచిపెట్టమని ఆ తండాలు దేవుడు తెలుసుకుంటున్నాను. దేవుడు ఆలోచించాడు. అందుకే ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, ఎవరికి శ్రమలు అధికమవుతాయి అంటే యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టేవారు. యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టు. ఆలోచించండి. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకు రావాల్సిన మహిమను వేరే వారికి ఇస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి మనం మొదటిగానే ఆయన వైపుకి మనం వచ్చినటువంటి వారైతే జాగ్రత్తగా మనము ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఒక కాళ్ళు అక్కడ ఒక కాళ్ళు వేసేవారుగా ఉండకూడదు. దేవుడు ఆ విధంగా చేస్తే మన జీవితాలు మంచివి కావు. ఎందుకంటే దేవుడు రోషం కలిగిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచన. అటువంటి వారికి శ్రమలు అధికమవుతాయని దేవుని వాక్యము తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి చూడండి దేవుడైనా ఇర్మియా గ్రంథంలో గమనించినట్లయితే వస్తుంది, కానీ ఇర్మియా గ్రంథంలో అక్కడ ఒక దైవ సేవకుడైన వాడు అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తాడు, ఒక మరొక దైవ సేవకుడికి తెలియజేస్తాడు, చూడండి ఇశ్రాయేలీయులైన వారు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, దేవుడిని విడిచి ఎలా జీవిస్తున్నారు అని చెప్తూ ఏమంటున్నాడంటే, దేవుని మందిరంలోకి తీసుకొస్తున్నాడు. యెహోవా దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మందిరంలోకి తీసుకుని వచ్చి అక్కడ అండర్ గ్రౌండ్ లోకి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళని అండర్ గ్రౌండ్ లోకి తీసుకుని వెళ్ళి చూస్తే అండర్ గ్రౌండ్ అంతా ఆ యూదులైన వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారు తెలుసా? సూర్యదేవుని నమస్కారము చేస్తారు. సూర్యదేవుని నమస్కారము చేస్తూ వారు ఆరాధన చేస్తూ దేవుడుగా ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు, యెహోవా దేవుని ఆరాధన చేయడం మీరు మానివేస్తారు. కానీ ఆరాధన ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు దేవుడి మందిరంలోనే చేస్తారు. ఆ దేవుడి మందిరంలో అండర్ గ్రౌండ్ లో చేస్తారు. అందు నిమిత్తమే వారి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క శాపము దిగి వస్తుంది, దేవుని యొక్క కోపము వారి మీదకి దిగి వస్తుంది. అందుకొరకే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. వారిని దేవుడు పాము కాటుకు వదిలేశాడు కదా. అనేకమైనటువంటి సమస్యలకు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. యుద్ధంలో వారిని చనిపోయేటట్టుగా చేశాడు. దేవుడి యొక్క కోపం వారి మీదకి వచ్చింది. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం యేసు ప్రభువుని దేవుడిగా మనం అంగీకరించాము కాబట్టి మనము ఆయనను తప్ప మరొక దేవుడిని ఎన్నడూ విశ్వసించు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేడు. ఒకవేళ ఉన్నాడు అని భావించి పలు విధాలైనటువంటి దేవుళ్ళ దగ్గరికి మనం వెళితే దేవుడు అంటున్నాడు, నేను మీ మీద అనేకమైన శ్రమలు పంపిస్తాను, అనేకమైనటువంటి తెగుళ్ళను మీ మీదకి పంపిస్తాను, అనేకమైన విధాలుగా మిమ్మల్ని నేను చిత్రహింసలకు గురి చేస్తానని దేవుడు అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, నేను రోషము కలిగిన వాడు. రెండోదిగా శ్రమలు ఎప్పుడు అధికమవుతాయి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే చూడండి దేవుడురా, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం.
దమస్కును గూర్చిన వాక్కు మా 49:23 దమస్కును గూర్చిన వాక్కు దమస్కును గురించిన వాక్కు హమాతుకును ఆర్పాతుకును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. చాలా ఏమిటన్నా, ఎప్పుడు ఒక జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, అవమానములు అనేటువంటివి అధికమవుతాయంటే ఇక్కడ తెలియజేస్తుంది దుర్వార్తను వినినప్పుడు. దుర్వార్త వినడం అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దుర్వార్త అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాడు అనుకున్నాడు చాలా మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాడు, కానీ తెలియక దేవుడు ఏం జరిగిందో తెలియదు, కానీ వాడికి ఒక దుర్వార్త వినపడింది, అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామన్నాడు. ఎలా అవుతుంది కదా? దుఃఖము అధికమైపోయింది, శ్రమలు అధికమైపోతాయి, బాధలు, అవమానాలు అధికము అయిపోతాయి. మరి ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చిన తర్వాత, సరే కింద 9th క్లాస్ వరకు అంటే మనం ఏదో ప్రమోట్ అయిపోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, కానీ 10th క్లాస్ తర్వాత ఫెయిల్ అయ్యాడంటే వాళ్ళని ఎంత మాత్రము ఒప్పుకోరు కదా. వాళ్ళు తట్టుకోలేరు ఆ బాధను, తట్టుకోలేరు ఆ యొక్క నిందను, తట్టుకోలేరు ఆ యొక్క పరిస్థితులను. కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే నీవు ఒక బ్యాడ్ న్యూస్, చెడు వార్తను వింటావో అప్పుడు నీకేమవుతుంది? నీ జీవితంలో దుఃఖము అధికమవుతుంది, దుఃఖం అధికమవుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏ వార్త వినకూడదు? చెడు వార్త వినకూడదు. చెడు వార్త వినకూడదంటే, ఇటీవల కాలంలో మనకు ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ పేరేంటి? శుభవార్త కదా. శుభవార్త అనేటువంటి ఛానల్ మనకి అంటే అర్థమేంటి? అక్కడ వార్త అంతా కూడా శుభకరమైనటువంటిదే చెప్పబడతాది, నీకు మేలు చేసేటువంటిదే చెప్పబడతాది, నీ జీవితాన్ని కట్టేటువంటిదే చెప్పబడతాది, నీ జీవితాన్ని బాగు చేసేటువంటిదే చెప్పబడతాది. నీ జీవితాన్ని పాడు చేసేటువంటివి ఏమీ కూడా ఇక్కడ ఉండవు. అంటే ఏమిటంటే మనం గమనించుకోవాల్సింది, ఎముకలు బలము పొందాలంటే, శరీరము ఆరోగ్యవంతముగా ఉండాలంటే ఒక శుభకరమైన వార్త మనము వినాలి. ఒక శుభకరమైన వార్త మనము వినాలి. ఆలోచించేడు వాడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు అనుకున్నటువంటి వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు కదా, వాడు పట్టుకోగలుగుతామా కదా? వాడికే నమ్మకం లేదు కదా. 6 ఎగ్జామ్లు 5 ఫెయిల్ అయిపోతాడని ఖచ్చితమైన నమ్మకం ఉంది. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది కదా? వాడిని పట్టుకోలేము, వాడికి సంతోషం అంటే శుభవార్త. ఆలోచించి వాడి జీవితంలో సంతోషాన్ని ఇవ్వటాలి. ఎప్పుడైతే చెడు వార్త మనం వింటామో అప్పుడు మన జీవితంలో దుఃఖము అధికమవుతుంది. కాబట్టి దుఃఖము ఒకరి జీవితంలో ఎప్పుడు అధికమవుతుందంటే దుర్వార్త వినినప్పుడు. యోబు తన జీవితంలో ఏం విన్నాడు? దుర్వార్తను విన్నాడు కదా. అయ్యా, నీ 10 మంది కుమార్తెలు మరణించారు, నీకు ఉన్నటువంటి ఆస్తి అంతస్తులన్నీ కూడా కోల్పోయావు, నీ బంధువులైనటువంటి వారు ఇంకా నీతో మాట్లాడటము మానివేశారు, నీ సొంత భార్య కూడా నేను తిరస్కరించి అని అంటే దేవుడు ఆలోచించండి. దానికి దుఃఖం ఏమవుతుంది? అధికమైపోయింది. కనీసము నాతో ఉండాల్సినటువంటి వారు కూడా నాతోటి లేకుండా పోయిన కారణం చేత దేవుడు మన జీవితంలో దుఃఖము అధికమైపోయింది. అప్పుడు దేవుడు ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా ఈ ఒక బ్రతికే దానికంటే నన్ను తీసివేసుకోమని ప్రార్థన చేస్తాను. సహజంగా అయితే కదా, నేను దుఃఖాన్ని నేను తట్టుకోలేను, ఈ బాధను నేను తట్టుకోలేను, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ జీవితాన్ని నేను జీవించలేను అని దేవుని పిల్లలంగా అయితే ఆ ప్రార్థన చేస్తాం. కానీ దేవుని పిల్లలు కానటువంటి వారైతే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు. మొన్నటి దినాను ఒక వార్త విన్నాను. ఒక తల్లి అప్పుల బాధ తట్టుకోలేక చిన్న పిల్లలను కొండ మీద కూర్చోబెట్టి ఆ కొండ మీద చాలా దుంకేసి, చూడండి ఎంత ఘోరం. తల్లి దుంకేస్తే పిల్లలు అక్కడి నుంచి ఎలా వస్తారు? పోనీ అక్కడ ఉన్నారని ఎవరికి తెలుస్తుంది కదా. ఈ తల్లి ఎక్కడ ఏ బంధువుల దగ్గర పెట్టేసేసి వెళ్ళిపోయి ఏదైనా చేసుకున్నా అంటే వాళ్ళు చేయాలని కాదు, కానీ ఒకవేళ అంత తొందరపాటు నిర్ణయం తీసుకునేటట్టుంటే ఆ బంధువులకి ఇచ్చో లేదు పక్కింటి ఇచ్చో ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఈవిడ కూడా వెళ్ళి ఆ పిల్లల్ని ఆ కొండ మీద కూర్చోబెట్టి ఆ కొండ మీద నుంచి ఈవిడ దించేస్తే ఆ తల్లిని చూసినటువంటి పిల్లలు ఎలా అయిపోతారు? గమనించుకోండి. అందుకొరకే నేను ఎన్నో మార్లు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అప్పు చేయటము మానుకోవాలి.
మన స్థితికి మించిన అప్పు అసలు చేయొద్దు. అస్సలు చేయొద్దు. కావాలనుకుంటే దేవుడు ఇంట్లో గింజలమన్నా తినాలి కానీ కదా, పచ్చడి మెతుకులు అన్న తినాలి కానీ, ఉప్పు కారం వేసుకున్న తినాలి కానీ, అప్పు చేసి బిర్యానీ తినాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే తర్వాత మనం తిని తర్వాత మనం అప్పు తట్టుకోలేము. ఆ బాధ మనము గమనించుకుంటాం. మీరు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, చెడు వార్త ఎప్పుడైతే మనకి వినపడుతుందో అప్పుడు దుఃఖం ఏమవుతుంది, అధికమవుతుంది. కాబట్టి మన నూతన సంవత్సరం మనం దేవుడిని అడిగేటప్పుడు ఏం అడగాల? అయ్యా నాకు ఎప్పుడు కూడా శుభవార్తను నాకు వినిపించచ్చు కదా. క్రిస్మస్ దినాల విషయంలో మనం చూస్తే ఏ వార్త వచ్చిందంట? శుభవార్తే వచ్చింది కదా. శుభవార్త వారికి వచ్చింది. ఒక్కడికి మాత్రమే దుర్వార్తగా మారిపోయింది. ఎవరికి? హేరోదికి మాత్రమే. హేరోదికి మాత్రమే అది దుర్వార్త అయింది, కానీ అందరికీ కూడా అది శుభవార్త. శుభవార్త వచ్చినప్పుడు దగ్గర బలం పొందుతాం. దుర్వార్త విన్నప్పుడు మనం తట్టుకోలేము. ఈ రోజున చూసినట్లయితే ఇరాన్ దేశంలో గమనించుకున్నట్లయితే $1 ఖరీదు 14 లక్షలు. ఎంత? $1 ఖరీదు 14 లక్షలు. అంటే ఒకవేళ చూస్తే ఒక బ్రెడ్ ప్యాకెట్, మనం కొంటున్నటువంటి బ్రెడ్ ప్యాకెట్ $1 సుమారుగా $1 వస్తే వాళ్ళు ఆ బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే వాళ్ళు 14 లక్షలు ఇవ్వాలి. 14 లక్షలు. నాన్నకి మా డాడీ కూడా నేను చూపెట్టాను. ఏమన్నా 1 కిలో టమాటా ఈరోజు 6,000 రూపాయలు. ఎంత? 6,000 రూపాయలు అక్కడ కిలో టమాటా. ఆలోచన చేయండి. ఇంకేం చేయాలి వాళ్ళు? ఏమొండుకొని తెచ్చారు అంటే అది ఎంత కూడా కష్టం, నష్టం వారి జీవితంలో ఒక దుర్వార్తగా మిగిలిపోయింది. అంటే దానిని వారు తట్టుకోలేరు. కాబట్టి వారందరూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. దుర్వార్త మనం ఎవరు కూడా వినే వాళ్ళగా మనం ఉండకుండా జాగ్రత్త పడదాం. ఏమైనా దుఃఖము మన జీవితాల్లో రాకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా శుభవార్త వినులాగా, అనగా ఆ శుభవార్త ఏంటంటే దేవునికి వాక్యమే శుభవార్త. ఆ దేవునికి వాక్యం మనం ఎప్పుడు వింటున్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు బలపడుతూ ఉంటామనే విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన వారమేనా. అదే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి అమ్మా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టి నా నేత్రము బహుగా వరపోయిచు కన్నీరు విడుచుచూ నుండును. చూసారా, దుఃఖము ఎప్పుడు అధికమవుతుందంటే మాట వినని ప్రజానికం ఉన్నప్పుడు. మాట వినని ప్రజానికం. గమనించండి, మన కుటుంబాలలో మన పిల్లలు మన మాట వింటలేదనుకోండి, ఆనందంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? కదా. మాట వినని ప్రజలు, మాట వినని పిల్లలు కుటుంబాలలో ఉంటే ఏముంటుంది? ఆ తల్లిదండ్రులకి దుఃఖం అధికమవుతుంది. కొన్ని సందర్భాలు అంటారు, అసలు వీడు ఎందుకు పుట్టాడురా అంటారు, చెడగొట్టాడురా అంటారు, వీడు పుట్టకపోయి ఉన్నా బాగుండా అంటారు కదా. ఆలోచన. ఎందుకంటే వారి వల్ల ఏమవుతుంది? దుఃఖం అధికమవుతుంది. దుఃఖము అధికమవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒకరి జీవితంలో దుఃఖం అధికమవడానికి కారణం ఏంటంటే తెలుసా? చెప్పబడినటువంటి మాట, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటున్నావో వాటిని పెడ చెవున పెట్టడమే కారణం. నీ జీవితంలో కూడా దైవ సేవకుల ద్వారా దేవుడు తనకి వాక్యాన్ని వినిపింపజేస్తూ మీకు ఏం చేస్తున్నాడు? మీకు హెచ్చరిక చేస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలాగ సద్భక్తి కలిగి జీవించాలి, ఎలాగ దేవుడి భయం కలిగి జీవించాలి, ఎలాగా మంచి జీవితము జీవించాలి, ఎలాగ ఆరోగ్యకరమైన జీవితము జీవించాలి, ఎలాగ దేవుడి నుంచి మనము దీవెనలు పొందుకోవాలి, దేవుడి కనుదృష్టిని పొందుకోవాలని సంవత్సరం అంతా నేర్చుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా నేర్చుకున్నప్పటికీ కూడా మన జీవితంలో ఒక్క మార్పు కూడా రాకపోతే, కొద్ది మార్పు కూడా మన జీవితంలో చేసుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏమీ లేదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమీ కూడా పాటించడం లేదు. ఏది పాటించకపోతే కేవలం మన జీవితం ఏముంటుంది? దుఃఖము అధికమవుతుంది. దుఃఖం అధికమవుతుంది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దుఃఖాన్ని ఎందుకు అధికం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావట్లేదు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనము
ఫాలో కావచ్చు. దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు, దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు మనం పెడి చొప్పున ఇవన్నీ చెప్తారులే, ఇలాగే ఇవన్నీ అలాగే ఉంటాయిలే అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. కానీ కనీసము చేద్దామన్న ప్రయత్నము మనము చేయటం లేదు. నేను గత సంవత్సరం అందుకే అడుగుదాం అనుకున్నా, కానీ మర్చిపోయిన విషయాలు. అసలు ఈ సంవత్సరం అంతట్లో కనీసం, గత సంవత్సరం అంతట్లో కనీసం ఇన్ని సంవత్సరాలతో వాక్యం విన్నాం కదా, కనీసం మన జీవితంలో 3 మార్పులు చేసుకోగలిగిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? 3 విషయాలు, 3 నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు మనం ఏమి తీసుకోగలిగామా కనీసం కదా? అవునండి, నేను ఒకప్పుడు బాగా నిద్రపోతున్నాను కదా, కానీ దేవుని వాక్యం విన్న తర్వాత నేను సోమరితనాన్ని వదిలేసి ప్రార్థన చేయడం నేను నేర్చుకున్నాను. దేవుని వాక్యం చదవడము నేర్చుకున్నాను కదా. ఒకప్పుడు నేను చాలా చెడు తిరుగులు తిరిగేవాడిని, కానీ దేవుని వాక్యం తెచ్చుకున్న తర్వాత చెడు సహవాసము వదిలేసాను. మంచి వారితో నేను స్నేహము చేస్తున్నాను, భయభక్తులు కలిగిన వారితో నేను స్నేహము చేస్తున్నాను, దేవుని వాక్యం అనుదినము చదువుతున్నాను. ఈ విధంగా మనం కొన్ని మార్పులు మన జీవితంలో రాకపోతే సంవత్సరం అంతా వాక్యం విని ఉపయోగం ఏమీ లేదు. వింటున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ నీ జీవితంలో ఏమీ పనిచేయటం లేదు. నీ జీవితంలో ఏమీ పనిచేయటం లేదన్న. ఏమీ పని చేయనప్పుడు రేపు నీ జీవితంలో దుఃఖం రాకపోతే ఏమొస్తుంది కదా, నీ జీవితంలో కష్టం రాకపోతే ఏమొస్తుంది కదా. ఆలోచించి ఎన్ని చెప్పినా, అందుకే ఎదురుపాటు ఉండేది, ఎంత చెప్పినా వినొల్లని వాడికి శ్రమ కదా. చెప్పి ఉన్నాము, కానీ వాడు వింటం లేదనుకోండి, వాడి దేవుడు ఏం చేస్తాడట? శ్రమ పంపిస్తాడు, దుఃఖమును పంపిస్తాడు, కష్టమును వాడి జీవితంలోకి అనుమతిస్తాడు. కాబట్టి దేవుడు మనం గమనించుకోవాల్సిందే, దేవుడు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వాటిని మనము పాటించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించినప్పుడు దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. నేను ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు పాటించడానికి కారణం చేత నా దుఃఖం అధికమవుతుంది అంటున్నాడు దేవుడే. దేవుడి యొక్క దుఃఖాన్ని పెంచుతున్నాం. మన జీవితంలో కూడా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం వినప్పుడు మన కుటుంబాల్లో కూడా దుఃఖము అధికమవుతుంది. మన పిల్లలు చెప్తున్నాం చదువుకోండి అని చెప్తున్నాం, వారు చదువుకోమని మొండికెత్తితే ఏమవుతుంది? దుఃఖము అధికమవుతుంది. ఎందుకంటే రేపు దినాలు వారు మనం మనలాగే కష్టపడాల్సి వస్తుంది, మనలాగే కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది, మనలాగే బరువులు మోయాల్సి వస్తుంది, మనలాగే కష్టాలు పడాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది, కూతురు వినాల్సి వస్తుంది కదా. ఆలోచించు. అంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకొరికి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తుంటే చూడండి, దగ్గర ఎక్లేషియస్ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగు. చూసారా, దుఃఖం ఎప్పుడు అవుతుందట? దుఃఖం ఎప్పుడు ఎక్కువ అవుతుందట? ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే కూడా. అదేనా? ఏది ఎక్కువ అవ్వకూడదు. అందుకే కదా, నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం అనుకోండి, దాన్ని ఎక్కువ తినేస్తే ఏమవుతే షుగర్ అనా, ఎక్కువ తినకూడదు, తినాలి, అవసరమే కదా. ఆలోచించు. ఒక ఆవిడ, మాకు తెలిసినటువంటి ఆవిడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రతిరోజు మాంసం తినలేకుండా ఉండలేకపోతున్నాను. ఏమన్నా ప్రతిరోజు నేను మాంసం తినలేకుండా ఉండలేకపోతున్నాను, అందుకోరికి ఆదివారం తెచ్చినవాడు 3 కిలోలు తెచ్చుకుని తినేస్తున్నాను. ఏమన్నా ఆలోచించి ఉండలేకపోతున్నాను అంటే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఈ 3 కిలోలు ఏదో ఏం చేస్తావు తెలుసా, రోజు 100 గ్రాములు తిను. ఏమన్నాడు? రోజు 100 గ్రాములు తిను, 6 రోజులు తిను, ఒకే రోజు 3 కేజీలు తినదు. అర్థమైందా? ఒకే రోజు 3 కేజీలు. అంటే విషయం ఏంటంటే, నీకు అలవాటు ఉంది, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, కానీ దాన్ని ఎలాగా ఈ విధంగా తగ్గించుకుంటున్నాం. ప్రతిరోజు తిన్నట్టే ఉంటుంది, కానీ కొద్దిగా ఆలోచించు. కాబట్టి మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇటువంటి ఎక్కువ ఏదైనా సరే ఎక్కువ మనము, అందుకే వాక్యం ఉంది, అధికమైనటువంటి జ్ఞానం చేత ఒకటి జీవితంలో ఏమొస్తుందట? దుఃఖం కూడా ఎక్కువ. అంటే ఎక్కువ చదువుకోకూడదని అర్థం. అంతేనా? చదవాలి, కానీ అదే అని చెప్పి దేవుని కూడా విడిచిపెట్టేసి ఆదివారం దేవుని మందిరానికి కూడా రాకుండా చదివేస్తుంటారు కొంతమంది. ఎగ్జాంపుల్ రేపు ఉన్నాయని రేపు ఆలోచించారు. ఆదివారం మనము
ఏం లేదు, నేను నా జీవితంలో అయితే ఎప్పుడు కూడా సండే వచ్చినప్పుడు ఎగ్జామ్ ఉంటే, మండే ఎగ్జామ్ ఉంటే కూడా సండే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేవాడు, అది ప్రేయర్కి వెళ్ళేవాడు, చర్చ్కి వెళ్ళేవాడు. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాతే భోజనం చేసుకున్న తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత లేచి ఎంత చదవగలిగితే అంతే, దేవుడు ఎంత అనుమతిస్తే అంతే. ఒకవేళ కాదనుకుంటే అందరు చదువుకుంటారు పండుకుంటే కూడా నేను కొంచెం ఎక్కువసేపు చదివాను అంతే తప్పిస్తే ఆ దినాన్ని మాత్రం నేను విడిచిపెట్టేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ దినం కనుక మరుసటి దినం కనుక దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు వెళ్తావా చదువుకున్నంత మాత్రాన? ఆలోచించే, నువ్వు చదువుకున్నంత మాత్రాన నువ్వు మరుసటి రోజున ఎగ్జామ్ రాయగలుగుతావా? రాయలేవు కదా. అంటే నీకు ఆరోగ్యం ఇవ్వాల్సింది దేవుడే కదా, నీకు జ్ఞాపక శక్తి ఇవ్వాల్సింది దేవుడే కదా, కదా నీకు సమస్ఫూర్తి ఇవ్వాల్సింది దేవుడే కదా. నువ్వు చదువుకున్నాయే ఎగ్జామ్లో రాగలిగేటట్టుగా చేయాల్సింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి మనం దేవుడికి మనం విలువ ఇవ్వాలి కదా, కదా దేవుడికి విలువ ఇవ్వాలి. ఆ విధంగా మనము మన పిల్లలకి నేర్పించాం. మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు చదువుకుంటా ఉండు అని వదిలిపెట్టి రావడం కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చర్చకొచ్చిన తర్వాత ఆ లైన్ చదవాలి అక్కడ, వాళ్ళు మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని ఆడుతూ ఉంటారు, చదివేది ఏముండదు. కాబట్టి దేవుడు మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు అధికమైన జ్ఞానం. అధికమైన జ్ఞానం చేత ఏమొచ్చింది? అధికమైన దుఃఖం. అధికమైన జ్ఞానం సంపాదించిన వాడు ఎవరు బైబిల్ గ్రంథంలో? సొలొమోను మహారాజు. ఆయన జీవితంలో దుఃఖమా కదా? అధికమైనటువంటి జ్ఞానం చేత అధికమైనటువంటి వారు ఆకర్షించబడ్డారు, అధికమైనటువంటి వారిని పెళ్ళాడాడు. దేవుడు చివరికి దేవుడి నుంచే వైదొలిగిపోయాడు. దేవుడే తన స్వయాన్ని వచ్చి పిలిచినప్పటికీ 2 మార్లు పిలిచినప్పటికీ కూడా అయ్యా నేను నీ నుంచి ఎంతో దూరము వెళ్ళిపోయానని చెప్పాడు. నేను నీ దగ్గర రాలేనంత దూరానికి నేను వచ్చేసానని చెప్పాడు. దేవుడు తన దగ్గరకు వస్తే కూడా, దేవుడే స్వయాన్ని తన దగ్గరకు వస్తే కూడా అక్కడ అంటాడు నేను నీ దగ్గరికి రాగలిగిన స్థితిలో నేను లేను అని అంటాడు. ఆలోచించి తన జీవితాన్ని అంతా దూరం చేయడానికి కారణం ఏమైందో తెలుసా? తన జ్ఞానం అధికమైన. కాబట్టి మన జీవితంలో జ్ఞానం సంపాదించడం అవసరమే. జ్ఞానం లేదు. దేవుడి వాక్యం ఉంటుంది సామెతల గ్రంథం 24:3 వచనంలో చూసిన జ్ఞానం చేత ఏం కట్టబడుతుందట? ఇల్లు కట్టబడాలి. జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది. కానీ దేవుడు ఆ జ్ఞానం చేతనే ఒక సందర్భంలో మనము అధికంగా మనం ఆలోచన చేస్తే దేవుడా కూల్చబడుతుంది కదా, కూల్చబడుతుంది. ఒక లిమిట్ ఉంటుంది ప్రతి దానికి. జ్ఞానం ఉన్నది కదా మనం చేసుకుంటూ పోవటము కాదు. మనం దేవుడి మీద ఆధారపడచ్చు మనము నేర్చుకోవాలని విషయం తెలుసు. జ్ఞానం కూడా కొన్ని సందర్భాలు దుఃఖానికి కారణం అవుతుందని మనం తెలుసుకోవాల్సిన వారమైనా. అందుకొరికే మరి స్టీవ్ జోబ్స్ అనేటువంటి వాడు దేవుడు యాపిల్ ఫోన్ కనిపెట్టినటువంటి ఆయన ఆ యొక్క దాని యొక్క యాజమాన్యం అతడు దేవుడు తన జీవితంలో జ్ఞానం చేత ఆ యొక్క ఫోన్ కనిపెట్టి చేసిన తర్వాత కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించాడు. కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాత తను సుమారుగా 50-55 వయసులోనే ఆయన చనిపోయాడు. 55 years లోపటే ఆ వయసులోనే ఆయన చనిపోయాడు. ఆయన అంటాడు చివరిగా నేను దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాలో దానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేనికి ప్రాధాన్యత నేను ఇవ్వలేదు. డబ్బు వెనకాలే నేను పరిగెత్తాను, నా జ్ఞానం వెనకాలే నేను పరిగెత్తాను, నా డబ్బు వెనకాలే పరిగెత్తాను. ఇదే సమస్తమని నేను భావించాను. కానీ ఈ రోజున ఆ డబ్బు నన్ను కాపాడలేదు కదా. ఆ డబ్బు నన్ను కాపాడటం లేదు. నన్ను కాపాడేవాడు ఎవరు? దేవుడు. ఒకవేళ ఆయన కాపాడాలనుకుంటే నన్ను కాపాడగలడు. మరి ఆయన కాపాడాలని లేకపోతే నేను బ్రతికి ఉండటము అసాధ్యమే. మరి ఎంత డబ్బు ఉంది ఆయన దగ్గర? ఎంత డబ్బు? దేవుడు ఆలోచన చేస్తే దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి. మరి అవన్నిట్లో ఏదైనా తీసుకెళ్ళాడా? ఏది కూడా తీసుకుని ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏమి తీసుకుని వెళ్ళలేదు. దేవుడు బట్టి మనం ఆలోచించాలి. కొద్దిపాటి జ్ఞానం మనం కలిగి ఉండి అది దేవుడి యందు భయభక్తుల్లో పెంచేటువంటిదిగా ఉండాలి. అంతే తప్పిస్తే దేవుడినే ప్రశ్నించేంత వారికి జ్ఞానం అంతే సంపాదించుకోవచ్చు. దేవుడినే దేవుడు వెర్రిగా మాట్లాడేటువంటి మన మాటలు మాట్లాడేటువంటిదిగా ఉండకూడదు. చూడండి, చాలా మంది సింగర్స్, చాలా మంది జ్ఞానవంతులైన వారు చూస్తే వారు ఎప్పుడైతే దేవుడిని తృణీకరించి మాట్లాడారు, మరి ముఖ్యంగా యేసు ప్రభు వారిని తృణీకరించి మాట్లాడారో వారందరూ కూడా మీరు నెట్లో కొట్టి చూస్తే వారందరూ 30 నుంచి 35 సంవత్సరాల్లోనే చనిపోయారు. వారందరూ కూడా 30 నుంచి 35 సంవత్సరాల లోపలే చనిపోయిన వారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు. లక్షల మంది కోట్ల మంది
ప్రజానీకం ఉన్నారు. ఎందుకనంటే వారు దేవుణ్ణి తృణీకరించడానికి గల కారణం ఏంటంటే వారి జ్ఞానం అధికమైపోవడం కారణం, వారి డబ్బు అధికమైపోవడం కారణం. వారు ఆ విధంగా చేశారనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానం అవసరమే, కానీ అది దేవుని తృణీకరించేంత జ్ఞానంగా ఉండకూడదనే విషయం ఇక్కడ తెలుసుకుంటున్నాం. చూడండి దేవుడు మన జీవితంలో మరి ఒకటి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27:5. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొనెను. ఆ వెండి నాణెములు పడవేసి ఏం చేశారట? ఉరి పెట్టుకొని చెంచాడు. అంటే దేవుడు తన జీవితంలో దుఃఖము అధికమైపోయింది. ఎంత దుఃఖానికి తను వెళ్ళిపోయాడంటే దేవుడు తన ప్రాణాన్ని కూడా తీసేసుకునేంతగా వెళ్ళిపోయాడు. తన ప్రాణాన్ని సైతం తీసి, ఎందుకంటే తన మీద అటువంటి నేరారోపణ తన మనస్సాక్షి దాని మీద చేస్తుంది. అంటే దేవుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి జీవితంలో దుఃఖం ఎప్పుడు అధికమవుతుందంటే నమ్మక ద్రోహం చేస్తుంది. ఏం చేసినప్పుడు? నమ్మక ద్రోహం. యేసు ప్రభు వారికి ఏం చేశాడు? ఇష్టలేదు కదా, నమ్మక ద్రోహం. తన శిష్యుడిగా ఉంటూ దేవుడు ఇచ్చినటువంటి స్వస్థత వరాలు ఉపయోగించుకుంటూ అనేక మందిని బాగు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుడి పట్ల నమ్మకంగా జీవించాడు. ఆయనని ట్రెజరర్గా చేశాడు దేవుడు కదా. ఆయనని ట్రెజరర్గా చేశాడు, దేవుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు. అతడు మాత్రం ఏం చేస్తూ వచ్చాడు? దొంగిలిస్తూ వచ్చాడు, ధనాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గర వారు ఉన్నంతసేపు ఏ కొరత అయినా ఉండింది అసలు వారికి? ఏ కొరత కూడా వారికి. అలాంటప్పుడు దేవుడురా అతడు ఎందుకు దొంగలించాల్సి వచ్చింది అంటే, దేవుడురా తన జీవితంలో నమ్మక ద్రోహం చేయటమే తన వృత్తిగా పెంచుకుంటాడు. ఆయనతో ఉంటే నాకు లాభం, ఆయనతో ఉంటే నాకు లాభం అని చేసుకొని దేవుడురా అక్కడ వ్యాపారం చేయడము మొదలు పెట్టాడు. మనం ఆలోచించండి, ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా ఇటువంటి నమ్మక ద్రోహము చేసేటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితాల్లో దేవుడురా మన జీవితంలో దుఃఖము అధికమవుతారు. దేవుడు ఖచ్చితంగా అటువంటి వారి విషయంలో తీర్పు తీరుస్తాడు. అటువంటి వారి జీవితాలు ఏమి కూడా సుఖవంతముగా ఉండవు. మనం అందుకొరికి జాగ్రత్త కలిగి ఉండాలి. మనము నమ్మక ద్రోహం చేసేవారుగా ఎన్నడూ ఉండకూడదు. నమ్మక ద్రోహులను దేవుడు విడిచిపెట్టాడు. వారు తాత్కాలికంగా ఏదో మా జీవితాలు బాగుపడుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది, వారు ఏదో మంచి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ దేవుడు వారిని విడిచిపెట్టనే వారి జీవితంలో నెమ్మదే ఉండనే ఉండదు. ఆలోచించు. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మకం ద్రోహం చేసే వారికి దేవుడు ఎన్నడూ నెమ్మది అనేటువంటిది ఉండదు. చివరిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 32:10 చూడండి. కీర్తన గ్రంథం 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగు. చూసారా? నేను వాక్యం గమనిస్తుంది. ఎవరికంటే అనేకమైన వేదనలు వస్తాయట, ఎవరికి అనేకమైన శ్రమలు వస్తాయట? భక్తిహీనులు. అంటే దేవుడు అంటే భయము భక్తి లేదు వారికి. వారికి ఏం లేదు? భయము లేదు, భక్తి లేదు. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు అధికము చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, అటువంటి వారు పచ్చని చెట్టు వల్లే వారు ఎదుగుతారు అని కూడా అంటుంది కదా. చెడ్డవారు ఎటువంటి వారికి ఎదుగుతారట? ఒక రోజున పచ్చని చెట్టు వల్ల ఎదుగుతారట, కానీ ఒక్క రోజునది కనుమరుగైపోతుంది. ఒకే రోజునది దానిని మనం వెతుకుతామంటాం, కానీ అది మనకి దొరకదు. కాబట్టి మనం కూడా గమనిస్తూ ఉంటాం అప్పుడప్పుడు కదా, అరే చుట్టుపక్కల పలానా వాడు ఇంత చెడ్డగా ఉన్నాడే, కానీ వాడు రోజుకి అధికమవుతున్నాడు అని అనుకుంటాం, బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజున మనం తీసివేస్తాం, మనం అడ్డు తొలగిస్తాం. అంటే దేవుడు మనం గమనించుకోవాలి. వికెట్ లివింగ్ అంటున్నాడు. దేవుడు చెడ్డగా చెడుగా జీవించేటువంటి జీవన విధానం ఏదైతే ఉంటుందో అది దేనికి కారణమవుతుందంటే నీ జీవితంలో దేవుడురా అది దుఃఖానికి కారణం. నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు రావడానికి కారణమవుతుంది చెడు జీవితం. ఆలోచించండి. కాబట్టి మన జీవితంలో ఆలోచించాలి, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, చెడ్డగా జీవించవచ్చు. కుటుంబంలోనైనా సరే కదా, భర్తగా తను జీవించాల్సినటువంటి బాధ్యత ఏదైతుందో
నెరవేర్చుకుండాలి. భార్యగా నెరవేర్చాల్సిన బాధ్యత, పిల్లలుగా నెరవేర్చాల్సిన బాధ్యత. వారు చెడుగా జీవిస్తే, భార్య చెడుగా జీవిస్తే, భర్త చెడుగా జీవిస్తే, పిల్లలు చెడుగా జీవిస్తే ఆ కుటుంబంలో ఏముండదు? నెమ్మది, దుఃఖం అధికమవుతుంది. దుఃఖము అధికమవుతుంది. వాటి దగ్గర మనం గమనించుకో, ఆలోచన చేయాలి, జాగ్రత్త కలిగి మనము జీవించాలి. కాబట్టి మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు, దుఃఖము అధికమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా చేసుకోవాలి. చివరిగా చూస్తే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చూసారా, దుఃఖం ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే, శ్రమ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే ధనాపేక్ష. డబ్బు డబ్బు డబ్బు. కొంతమంది అలా కొట్టుకుంటుంది అది గుండె కదా. మామూలుగా కొంతమందికి ఎలా కొట్టుకుంటుందట? లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. వీళ్ళకి మాత్రం ఏం కొట్టుకుంటుందంట? లబ్ అనేది ఉండదంట, డబ్బు 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 అని కొట్టుకుంటుందంట కదా. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవాలట. అంటే ఆలోచించు, ఇది దేవుడు పెట్టిన సీక్వెన్స్. అయితే మనిషికి ఎట్లా కొట్టుకుంటాడంట? కొంతమందికి డబ్బు 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 అని కొట్టుకుంటారు. అటువంటి వారికి ఏమొస్తుందట? శ్రమలు. దేవుడు కాబట్టి మనం ఆలోచించాలి, డబ్బు అవసరమా కాదా? ప్రతి వ్యక్తికి అవసరమే. దేవుడి వాక్యమే అంటుంది, మీరు ఆశీర్వదించబడితే నా యొక్క నామానికి మహిమ కలుగుతుంది అంటున్నాడు. మనం ఆశ్రయించబడాలనే దేవుడి ఉద్దేశం. కానీ అందరిది కూడా నాకే కావాలి కదా, అందరిది కూడా నాకే కావాలి అన్నటువంటి వారిగా కొంతమంది ఉంటారు. ఎంత డబ్బు ఉన్నా సరే వారికి తృప్తే ఉండదు. కొంతమంది ఉన్నారు నాయకులు, నేను చెప్పను కానీ పేరు, వాళ్ళు రోజుకి ఒక చపాతీ తింటారట. రోజుకే ఒక చపాతీ, పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి తింటారట. కానీ దేవుడు చూస్తే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఏం సంపాదిస్తున్నారు? దేని కోట్లు? పొద్దున ఒక చపాతీ, సాయంకాలం ఒక చపాతీ తింటాను. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి దాని కొరకు దేవుడు తెల్లారు 4 వెళ్తున్నారు, సంపాదిస్తారు. సంపాదన అంటే దేవుడు వారి మనసంతా ఎక్కడ పెట్టారు? డబ్బు మీదే పెట్టారు. మరి అది వారికి ఏ విధమైన తృప్తి ఇస్తుందో మనకైతే తెలియదు. కానీ దేవుడు ఆలోచించండి, వారు సామాన్య ప్రజలైన మనలా కూడా వారు బ్రతకడం లేదు కదా. కనీసం మనలాగా సామాన్యులాగా కూడా కొంచెం ఆ తృప్తికరమైన జీవితం వారు జీవించలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా వారు అలాగే ఉన్నారు. ఒక సందర్భంలో ఏమిటా, కమల్ వాళ్ళ కాలేజ్కి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ మరి ముర్ము గారు వచ్చినప్పుడు ఆవిడ ఇదే మాట అన్నారట, ఎందుకు మనిషి డబ్బు వెనకాల పరిగెట్టాలి? అవసరం లేదు కదా. మీరందరూ జాగ్రత్తగా బ్రతకండి. దేవుడు ఇచ్చినటువంటి జీవితంలో పొద్దున తింటుంది ఒక 2 రొట్టెలు, సాయంకాలం తింటుంది ఒక 2 రొట్టెలు, అంతకంటే ఎక్కువేం తింటం లేదు కదా అనేది ఆవిడ. ఒక ప్రెసిడెంట్ చెప్తున్న మాట. పొద్దున ఒక 2 రొట్టెలు, సాయంకాలం ఒక 2 రొట్టెలే కదా మనం తింటుంది. దాని కొరకు ఎందుకు ఉరుగులు పరుగు? ఒక ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట నిజమే కదా. అంటే దేవుడునా మనము అంటే కలిగి ఉన్నటువంటి దాంట్లో మనము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంటున్నాం. కలిగి ఉన్న దాంట్లో మనం ఏం చేయాలా? సంతృప్తి కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. డబ్బు వెంబడి పరిగెట్టేటువంటి వారుగా ఉంటే మన జీవితంలో దేవుడు అది దుఃఖానికి కారణమవుతుంది. అది దేవుని వాక్యం మరుగుతుంటుంది, అది ప్లెజర్స్ కూడా కారణమవుతుంది. అనేకమైనటువంటి వాంఛలకు అది కారణమవుతుంది. ఆ వాంఛలు ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? ఒక వ్యక్తిని చెడుతనానికి తీసుకెళ్తాయి. ఆ చెడుతనానికి దేవుడు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? తన జీవితంలో నరకానికి. మన దినాన్ని మేము పాస్టర్స్ అందరూ మేము మాట్లాడుకుంటున్నాం. నిన్న దినాన్ని కలిసిపోయి అందరూ మాట్లాడుకుంటాం, అమ్మాయి ఈసారి న్యూ ఇయర్ చాలా చక్కగా జరిగింది, అంతా చాలా ప్రశాంతంగా జరిగింది అంటే పాస్టర్ గారు అన్నాడు. ఎక్కడ జరిగింది బ్రదర్ కదా, ఎక్కడ జరిగింది బ్రదర్ అన్నట్టు. ఇంత మన దగ్గర అంతా బాగానే ఉండేది అంటే అక్కడ చూస్తే హైటెక్ సిటీ వైపు కానీ మాస్టర్ ట్యాంక్ కానీ ఆ ప్రాంతాల్లో చూస్తే ఆడవాళ్ళందరూ తాగేసి రోడ్డు మీద పడుకున్నారంట. ఎక్కడ పడుకున్నారంట? మొత్తం ఆడవాళ్ళందరూ తాగేసి రోడ్డు మీద పడుకున్నారంట. పోలీసులు వాళ్ళ భుజాన్ని వేసుకుని అంబులెన్స్లు, కార్లు, వ్యాన్లు వేసుకుని వెళ్ళారు. చెత్తకుప్ప ఎత్తుకెళ్ళినట్టు వాళ్ళని ఎత్తుకుని వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఆలోచించండి, ఎక్కడున్నామా కదా.
ఆలోచించండి. ఆ మాట వినటానికే మనము అసహ్యపడుతుంటే ఈ రోజున వారు తాగడానికి దాన్ని ఏం చేస్తారు, గొప్పగా ఫీల్ అవుతారు కదా. మగవాడే తాగేదేంది, మేము తాగొద్దా అన్నట్టు కదా. వాడు తాగే రోడ్డు మీద పడేది, మేము తాగే రోడ్డు పడేది పడొద్దా, వాడిని ఎత్తుకెళ్ళేది మమ్మల్ని ఎత్తుకెళ్ళొద్దా అని అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. అది గొప్పగా ఫీల్ అవుతున్నారో ఏమో మనకు తెలియదు. ఆలోచించు, ఎందుకు అలా విధంగా చేస్తారంటే డబ్బు ఎక్కువై, అంతే కదా. డబ్బు ఎక్కువై వారికి, ఆ డబ్బు ఎక్కువై వారికి దాన్ని ఎలా ఖర్చు చేయాలో వారికి అర్థం కావట్లేదు. మన దినాన్ని చక్కగా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు, అయ్యా కొంతమంది యవనస్తులకి చెప్పారు, ఈ న్యూ ఇయర్ టైంలో మీరందరూ మంచిగా పోయి, అంటే ఈ మాట నేను ఇక్కడ చెప్పకూడదు కానీ కేక్ కొనుక్కోండి, ఏదైతే మీరు తాగాలనుకుంటున్నారో కొనుక్కోండి, ఇంట్లో ఎంజాయ్ చేయండి. రోడ్డు మీదకి మాత్రం, రోడ్డు మీదకి వస్తే మాత్రం మేము లోపడేసి 6 నెలలు జైలు వేస్తామన్న, 6 నెలలు జైలు వేస్తాం. కానీ ఇంత హెచ్చరిక చేసిన భయం లేకుండా ఎవరున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అదేనా, మగవాడైతే ఎవరు పడలేదు రోడ్డు మీద, ఆడవాళ్ళకి భయం లేకుండా. అంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో నాకు అర్థమవుతుంది కదా. గాంధీ గారు అన్నారట, భారతదేశంలో ఆడవాళ్ళు ఎప్పుడైతే 12ంటికి కూడా స్వేచ్ఛగా నడుస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రము వచ్చినట్టు అంటారు. ఈరోజు మరి అందరు బాగా తిరుగుతున్నారు కదా రోడ్డు మీద. ఎవరు తిరుగుతున్నారు, ఆడవాళ్ళందరూ తిరుగుతున్నారు చక్కగా 12ంటికి బాటలు ఎత్తుకుని. ఇది ఆమెకు కావాల్సినటువంటి స్వాతంత్రము కాదు కదా. ఏంటంటే డబ్బు అధికమైనప్పుడు, డబ్బు అధికమైనప్పుడు ఒక మనిషిని వెర్రివాణి చేస్తుంది, వెర్రి కోరికలు కొట్టింపచేస్తుంది. ఆ వెర్రి కోరికలు వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది, తర్వాత దుఃఖానికి కారణం, దుఃఖానికి కారణం. ఆ వ్యక్తి యొక్క చేష్టలు కనుక వీడియోలు పెట్టి మనము వాళ్ళు చేసే వెర్రి చేష్టలు కనుక వీడియోలు పెడితే రేపు దినాన్ని వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, వాళ్ళ జీవితాలు నాశనమే కదా. వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత అవమానం, వాళ్ళ బంధుమిత్రాదులకి ఎంత అవమానం. ఇవేమి ఆలోచించలేదు ఎవరన్నా, ఏంటో గొప్ప అనుకుంటున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా కనీసం మనం ఈ లోకానికి మాదిరి చూపించాలి. కనీసం దేవుని పిల్లలుగా మనము ఈ లోకానికి ఆ జ్ఞానమును మనము కూడా వెర్రిగా ప్రవర్తించడము చేయాలి. మనల్ని చూసినప్పుడు ఆ జ్ఞానం వాళ్ళు నేర్చుకునేటట్టుగా మన ప్రవర్తన, మన మాట తీరే కానీ, మన చూపే కానీ, మన నడవడికే కానీ, మన ఆలోచన విధానమే కానీ ఏదైనప్పటికీ కూడా అటువంటి సరైనటువంటి దిశలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడిని తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు చూస్తాం. దేవుడు మన జీవితంలో దుఃఖం ఎప్పుడు అధికమవుతుంది, అయితే దుఃఖం ఎవరు కూడా కోరుకోరు. అయితే ఎప్పుడు మన జీవితంలో అధికమవుతుంది అంటే మొట్టమొదటిగా చూస్తున్నాము, వేరే దేవుడి వైపుకి మనం వెళ్ళినప్పుడు మనకు దుఃఖము. అది యేసు ప్రభు వారిని కాకుండా ఆయనను నిజరక్షకుడిగా తెలుసుకున్న తర్వాత కూడా మనం వేరే వైపుకి వెళితే మన దుఃఖము దేవుడు అధికం చేస్తాడు. రెండోదిగా దుఃఖం ఎప్పుడు అధికమవుతుందంటే అధికమైన జ్ఞానము ఒక వ్యక్తికి పెరిగినప్పుడు కూడా ఆ వ్యక్తి దుఃఖానికి కారణం, తన జీవితంలో దుఃఖానికి కారణమవుతుంది. మూడోదిగా ఎప్పుడు ఒకరి జీవితంలో దుఃఖం అధికమవుతుందంటే నమ్మక ద్రోహము చేసినప్పుడు ఒకరి జీవితంలో దుఃఖము అధికమవుతుంది. ఒకరి జీవితంలో దుఃఖం ఎప్పుడు అధికమవుతుందంటే చెడు వార్త వినినప్పుడు ఒకరి జీవితంలో దుఃఖము అధికమవుతుంది అనే విషయం తెలుసుకుంటున్నాం. ఐదోదిగా చూస్తే ఎప్పుడు ఒకరి జీవితంలో దుఃఖం అధికమవుతుందంటే ఇన్స్ట్రక్షన్స్, ఇవ్వబడినటువంటి హెచ్చరికలను బేఖాతరు చేసి జీవించినప్పుడు ఆ జీవితంలో దుఃఖము అధికమవుతుంది. ఆరోదిగా చూస్తే ఎప్పుడు ఒకరి జీవితంలో దుఃఖం అధికమవుతుందంటే వికెడ్ లివింగ్, చెడ్డగా జీవించడమే జీవన విధానంగా మార్చుకున్నాం. చెడ్డగా జీవించడమే జీవన విధానంగా మార్చుకున్నప్పుడు తన జీవితంలో దుఃఖము అధికమవుతుంది. చివరిగా చూస్తే ఎప్పుడు ఒకరి జీవితంలో దుఃఖం అధికమవుతుందంటే ధనాపేక్ష కలిగి జీవించడం. ధనాపేక్ష, డబ్బే అని తన జీవితం అనుకుని జీవించేటువంటి వారిని మనము, అటువంటి వారి జీవితాలు ఏమవుతాయి, మన జీవితాల్లో ఏమైనా దుఃఖానికి కారణమవుతాయి. కాబట్టి అటువంటి జీవితాలు జీవించుకున్న దుఃఖం అనేటువంటిది దీనివల్ల మన జీవితాలకు వస్తుంది, కాబట్టి అటువంటి జీవితాలు మనం జీవించకుండా మనం జాగ్రత్త కలిగి మనం జ్ఞానంతో దేవుని అడగాలి. అయ్యా, జ్ఞానం నాకు కొదువైంది, ఈ లోకంలో నేను బ్రతకడానికి నాకు జ్ఞానం దయచి. ఇటువంటి పరిస్థితులు మా ఎదుట ఉంటూ ఉన్నాయి. బట్ ఈ పరిస్థితులను మేము అధిగమించడానికి కావలసినటువంటి సరైన జ్ఞానం మాకు దయచేయమని మనం దేవుణ్ణి అడగాలి. తద్వారా మన జీవితంలో ఏం చేయగలము, దుఃఖమును అధిగమించవచ్చు.
ఎప్పుడైతే మన జీవితంలో దుఃఖమును అధిగమిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఏమిస్తాడు? నోటి నిండా నవ్వునిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో నోటి నిండా నవ్వు ఉంటుందో ఆటోమేటిక్గా మన జీవితం అంతా ఆరోగ్యమయమై ఉంటుంది కదా, ఆరోగ్యమయమై ఉంటుంది. ఎప్పుడైతే మనం నవ్వుతూ ఉంటామో ఆ జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటామో మనం చురుకుగా ఉంటాం. ఎప్పుడైతే చురుకుగా ఉంటామో మన పనులను మనము చేసుకోగలుగుతాం. అందుకే దీనికి వాక్యం, చురుకైన వారు దేవుడికి ఇష్టం. చురుకైన వారు దేవుడికి ఇష్టం. దేవుడికే కాదు మనకు కూడా ఇష్టం కదా. ఇప్పుడు దేవుడు దైవసేవుడికి ఒక పని చెప్పిన తర్వాత వాడు చెప్పిన పని గంటకి చేశాడు అనుకోండి కదా, ఒక చిన్న పని చెప్తే అదే గంటకి చేశాడు అనుకోండి, ఇష్టపడతామా? ఇష్టపడతాం. ఆలోచించు, అటువంటి వారు మనం ఇష్టపడతాం. కాబట్టి దేవుడు చురుకుగా పని, చురుకుగా ఉండటం అది దేవుడిచ్చే భాగ్యం అని దేవుడు అనుకున్నాడు. దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం, దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి చురుకుగా ఉంటాం. అట్టి రీతిగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించుగాక. ఆమేన్. సరే, అందరూ వాళ్ళలో పాల్గొనడానికి